హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఇంట్రడక్షన్. ఈరోజు మీ అందరికీ కూడా నేను అల్లం పచ్చడి అనేది చూపిస్తున్నాను. ఈ అల్లం పచ్చడిని నెలకి ఒక్కసారైనా చేసుకొని తిన్నారంటే ఒంటిలోని ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇట్టే నయమైపోతాయి. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు సన్నగా తరిగిన అల్లం ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 టమాటా కూడా ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 6 లేదా 7 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ నల్ల జీలకర్ర, అలాగే 4 పసుపు కొమ్ములను ఈ విధంగా దంచి వేసుకోవాలి. మీ దగ్గర పసుపు కొమ్ములు లేకపోతే పసుపు పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ మిరియాలు, 1 కప్పు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కాస్త బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు, అంటే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఇందులో ఆ రసాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని మెత్తగా గంధంలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ అల్లం ముద్దని. చూడండి ఇక్కడ ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముద్దని మనం ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద దలసరిగా ఉన్న కడాయి లాంటిది కానీ కుక్కర్ లాంటిది కానీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నువ్వుల నూనెతో చేసుకుంటే పచ్చడి ఇంకా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకుని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అనేది వేగాక ఇప్పుడు ఇందులోని అల్లం ముద్దని వేసేసుకోవాలి. వేసేసుకొని 1 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మంటని పూర్తిగా సిమ్లోనే ఉంచేసి నూనె అంతా పైకి తేలింత వరకు పచ్చడి అనేది ఉడికించుకోవాలి. అయితే ఈ పచ్చడి ఉడకడానికి సుమారుగా 15 నుంచి 20 నిమిషాల టైం అనేది పడుతుంది. అయితే మధ్య మధ్యలో అడుగు పట్టకుండా మనం ఈ పచ్చడిని కలుపుకుంటూనే ఉండాలి. అయితే ఈ పచ్చడి అనేది నెలకి కనీసం ఒక 2 సార్లు అయినా చేసుకొని తిన్నారనుకోండి, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తర్వాత అజీర్తి కానీ కడుపు ఉబ్బరం కానీ అలాంటివి ఏవి ఉన్నా సరే ఇట్టే నయమైపోతాయండి. రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది మనకి ఈ పచ్చడి తినడం వల్ల. ఇక్కడ చూడండి ఆయిల్ అనేది కంప్లీట్గా పైకి తేలిపోయింది కదా, అంటే మనకి పచ్చడి అనేది చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అనేది మనం బయటను ఉంచితే 5 రోజుల నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. రైస్తోనే కాదు, చపాతీ, రోటీ, దోస్త ఇలా దేనితో తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.